కట్టున్నారా కట్టలేదా ఎన్ని నెలలు కడతారనే ఉద్దేశం కాదు. మనం అంటే వచ్చి ఫ్లడ్ సీజన్ లో మనం ఏదైనా కాలం వెడల్పు చేసుకుంటే ఎన్ని నీళ్లు పోతాయి, ఏ ఇబ్బందులు ఉండే చూసేదానికి వచ్చింది. పవర్ ప్లాంట్ గురించి అయితే రానే చెప్తాను. నెక్స్ట్ దాని గురించి లిస్ట్ వచ్చేసి ఒప్పుదల ఉండి తర్వాత వాళ్ళకు ప్రజలు ఉండి గవర్నమెంట్ ఒప్పుకుంటే ప్రజలు ఒప్పుకుంటే కట్ట లేకపోతే మాకు సంబంధం లేదు. దాని గురించి మాట్లాడడం పవర్ ప్లాంట్ ఓన్లీ దీని గురించి వైండింగ్ చేసుకోవడంలో ఎక్కడెక్కడ ఇబ్బంది, ఎక్కడ బ్రిడ్జ్లు ఉండే ఎక్కడ వెడల్పు చేయాలనే ఉద్దేశంతో వచ్చిందన్నమాట. ఇప్పుడు వచ్చింది 100%. మీతో మాట్లాడడం ఏంటంటే ఈ రోజులు మేము ఏదో అట్లా వచ్చి అట్ట పోతున్నాము, లెక్కలు రాసుకుంటున్నాము, ఇట్లా పోతున్నాము. తర్వాత ఏడేదో జనాలు ఉన్నారో అంటే సార్ కొంచెం జనాలు ఉన్నారు కొంచెం మాట్లాడదాం అంటే మేము ఎందుకు వచ్చామంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటి, ఎందుకు ఈడ ఇబ్బందులు అంటున్నారు. పవర్ ప్లాంట్ కైనా మాకు సంబంధం లేదు, పక్కన అట్లా సబ్జెక్ట్ మాది ఇంపార్టెంట్ కాకపోయినా పక్కన పెట్టినా కూడా ఎందుకు వీళ్ళు దేనివల్ల కాలువ వెడల్పు చేసేదానికి వద్దంటున్నారా లేకపోతే పవర్ ప్లాంట్ వద్దంటారా, ఏంటి సమస్య ఏంటని ఏదో మాట్లాడితే విషయాలు తెలుస్తాయి. సో దాన్ని బట్టి మనకు మేమేదో చెప్పగలిగింది చెప్తాము, మీరేదో అసంతృప్తులు అంటే చెప్తారు. సో అది తెలుస్తున్న ఉద్దేశంతో మేము మీ లేక రావడం వేరే ఏదో అంటే ఫస్ట్ అట్లా చెప్పలేదు కదా సార్. అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదు. మీరు కూడా గుర్తించి ఇచ్చినారు. పవర్ ప్లాంట్ కాకుండా ఏదైనా తెచ్చుకోండి సార్. మీరు ఒక పవర్ ప్లాంట్ కాకుండా కేసు కినాలు ఇప్పుడు మీరు తీసుకోబోతున్నారు కదా, ఎంతో లోతులు తీసుకోబోతున్నారు. మీరు ఎంజాయ్ పుణ్య మీరు తీసుకున్నారంటే మీరు కేసు తలుచుకుంటే మీరు ఎంజాయ్ పుణ్య ఎట్టి పరిస్థితులు వాళ్ళు కట్టడానికి కూడా ఆస్కారం లేదు. మీరు తలుచుకొని ఇంత కానీ కొంచెం జరిపితే ఇన్ని సార్ అక్కడ 3 మీద జరపండి, వాళ్ళ కేసు వాళ్ళు కట్టడానికి కూడా ఆస్కారం లేదు. నేను ఒక మాట జరపండి. ఈడు కేసుకోమని కినాలు ఈడు కేసుకో కినాలు మేము వద్దంటాడు. మీరు గుర్తులు తెప్పిస్తాం అన్నిటికీ పోతున్నారు వాళ్ళు.